నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. పాజిటివ్ యాటిట్యూడ్ అనేటటువంటిది పాజిటివ్ అవుట్కమ్స్కి దారితీస్తుంది. అంటే మన దృక్పథం ఏ విధంగా ఉంటుందో అవుట్కమ్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. పాజిటివ్ అంటే ప్రతి విషయాన్ని ఓన్లీ ఒకే దృష్టితో చూడడం కాదు. ఇది జరిగినా దీని యొక్క పాజిటివ్స్ ఇవి, నెగిటివ్స్ ఇవి. అయితే దీనికి నెక్స్ట్ ఏం చేయాలి, ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఆ యాటిట్యూడ్ని, పాజిటివ్ యాటిట్యూడ్, ప్రతిదాన్ని పాజిటివ్గా చూడడం అనేది కాదు. ప్రతిదాన్ని అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది గమనించి దానికి సొల్యూషన్ వెతికేలాగా చూడడం, అది పాజిటివ్ యాటిట్యూడ్. సో అలాంటి యాటిట్యూడ్ మనకి పాజిటివ్ అవుట్కమ్స్కి దారితీస్తుంది. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. కోల్ యాష్ అనేటటువంటి దాంట్లో ఆర్సనిక్, లెడ్ మరియు మెర్క్యూరీ ఉంటాయి అంటున్నారు, అవునా? ఎస్. కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటివి సల్ఫర్ డయాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ని ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తాయి అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? ఎస్. థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి. యాష్ కంటెంట్ అనేటటువంటిది ఇండియన్ కోల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని జనరల్గా వాష్ చేయాలి. పార్టికులేట్ మ్యాటర్ వాష్ చేసిన తర్వాత కూడా ఆ కోల్ నుంచి మనకి ఎక్కువ పార్టికులేట్ మ్యాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా కరెక్టే. 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి. 1, 2, 3. నెక్స్ట్ చూడండి. సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళ యొక్క సంఖ్యని పెంచడానికి ఎవరి దగ్గర పవర్స్ ఉంటాయి? రీసెంట్గా మనకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్, దాని రిలేటెడ్ ఇష్యూ అనేది న్యూస్లో ఉంది. మరి ఆ కంటెక్స్లో ఈ నంబర్ ఆఫ్ జడ్జెస్ని పెంచడం అనేది పవర్ ఎవరి దగ్గర ఉంటుంది అంటున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, పార్లమెంటా, సిజేఐనా, లా కమిషనా? పార్లమెంట్ అనేది నంబర్ ఆఫ్ జడ్జెస్ని పెంచవచ్చు. సో ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ డిసీజెస్ అనేటటువంటివి బ్యాట్స్, గబ్బిలాలకి రిలేటెడ్ అని అడుగుతున్నారు. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, దీన్నే సార్స్ వ్యాధి అని అంటాము. సార్స్, రేబిస్, సిఓవి2, ఎబోలా, డెంగ్యూ కాకుండా మిగిలిన వాటన్నీ కూడా గబ్బిలాలు, బ్యాట్స్ అనేటటువంటివి హోస్ట్గా ఉంటాయి, లేదా ఆ వైరస్కి రిజర్వాయర్గా ఉన్నాయి అని పిలుస్తాము, అవునా కాదా? సో అందువల్ల ఆన్సర్ సి. 1, 2, 4 ఓన్లీ. నెక్స్ట్, వుల్గులన్ రివోల్ట్ అనేటటువంటిది ఈ క్రింద వాళ్ళలో ఏ లీడర్ నడపడం జరిగింది? రాణి గడినిలు, బిర్సా ముండా, సూర్యాసేన్, నన్ ఆఫ్ ది అబవ్ అంటున్నారు. మరి ఈ నలుగురిలో ఎవరండి ఉల్గులన్ రివోల్ట్ అనేటటువంటి దాన్ని నడపడం జరిగింది? బిర్సా ముండా. రీసెంట్గా మన నవంబర్ 15ని ట్రైబల్ రివోల్ట్స్, ట్రైబల్ మూమెంట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి లీడర్స్ జ్ఞాపకార్థంగా దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. కాబట్టి అందువల్ల ఈ క్వశ్చన్ మనం ఇవ్వడం జరిగింది. ఉల్గులన్ బిర్సా ముండా దానికి లీడర్ అనమాట. ఆన్సర్ బి. సరే, ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ రిక్వెస్ట్ అండి. ఒక 2-3 డేస్ మనకి ఒక 1 వీక్ గ్యాప్ వచ్చాక 2-3 డేస్ పెండింగ్ పడినప్పుడు ఆ పెండింగ్ని కవర్ చేయడం, ఒకరోజు చేయడానికి ఇంకా పోస్ట్పోన్ అవుతూనే వస్తూ ఉంది. పెండింగ్ అలాగా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సో వీలైనంత వరకు మళ్ళీ మన కరెంట్ అఫైర్స్ని ఒక ట్రాక్లోకి తీసుకొని వచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. రైట్, మళ్ళీ ఇంతకు ముందులాగే రెగ్యులర్గా వీడియోస్, ఆన్సర్ ఎవాల్యుయేషన్ అవన్నీ కూడా చేద్దాము. బట్ ఇంకొంచెం టైం పట్టచ్చు రెగ్యులర్ ట్రాక్లోకి దీన్ని తీసుకొని రావడానికి. ఎందుకంటే ఒకరోజు పోస్ట్పోన్ అయితే ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక రోజు పోస్ట్పోన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. వీలైనంత వరకు ప్రయత్నిస్తాను అప్ టు డేట్గా ఉండేందుకోసం. సరే, మన ఫస్ట్ ఇష్యూ గవర్నెన్స్కి సంబంధించింది. మనకి యూపీలోని లఖీంపూర్ అనేటటువంటి ప్రదేశంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీదుగా ఒక జీప్, ఒక కార్ అనేటువంటిది వెళ్ళడం జరిగింది. దాంట్లో ఓవరాల్గా 8 మంది చనిపోగా వాళ్ళలో 4 ఫార్మర్స్ ఉన్నారు. మరి ఆ కేసుకి సంబంధించి ఒక మినిస్టర్ యొక్క సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది చెప్తున్నారు. మరి ఇలాంటి కంటెక్స్లో యూపీలో అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి, దాన్ని మొత్తాన్ని ప్రోబ్ చేయడం కోసం సుప్రీంకోర్టు అనేది ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా పంజాబ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎక్స్ జడ్జిని
ఈ యూపీ కేసులో మానిటర్ చేసేందుకు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఏదైతే ఉందో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఈ కేసుని డీల్ చేస్తూ దానికి సంబంధించి 3 ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా ఆ ఎస్ఐటీలో చేర్చడం జరిగింది. ఈ విధంగా దీనికి సంబంధించి ప్రోగ్రెస్ అన్నమాట. అంటే గమనించాలండి, ఫార్మర్స్ ప్రొటెస్టు, ఇక్కడ జరిగినటువంటి ప్రొటెస్ట్లో జరిగిన వైలెన్స్, అది నేషనల్ లెవెల్లో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ కంటెక్స్లో రీసెంట్గా మనకి ఫామ్ చట్టాలు 3 వెనక్కి తీసుకోవడము జరిగింది. ప్లస్ ఈ కేసుని కొంత సీరియస్గా సుప్రీంకోర్టే ప్రోబ్ చేస్తుంది. అంటే ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు గమనించాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటివి కొన్ని కేస్ స్టడీస్గా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జిల్లాకి మీరు కలెక్టర్గా ఉన్నారు, ఈ లఖీంపూర్ ఖేరి అనే ప్రదేశంలో మీరు జిల్లా కలెక్టర్గా ఉన్నారు. మీరు ఆ ఇన్సిడెంట్ టైంలో ఆ రెస్పాన్సిబుల్ ఏ విధంగా మీరు దాన్ని రియాక్ట్ అయ్యేవాళ్ళు, మీరు ఆ పర్టికులర్ ప్రాంతానికి ఎస్పీ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. సో వాటిని ఆలోచించండి. ఏది ఒకే ఆన్సర్ ఏమి ఉండదు ఇలాంటి ఎథిక్స్ క్వశ్చన్స్కి. బట్ ఆలోచించండి, మీరు ఒకవేళ ఆ ప్రాంతానికి కలెక్టరో ఎస్పీఓ అయితే ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఆ సిచ్యువేషన్లో, ఒకసారి ఆలోచించి చూడండి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి త్రిపుర అన్నటువంటి రాష్ట్రంలో యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము అనే దాని కింద లాయర్ని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. జర్నలిస్ట్, 2 లాయర్స్ని, ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళలో ఆ కేసు ఏదైతే ఫైల్ చేయడం జరిగిందో సుప్రీంకోర్టు అనేది ఆ కేసులో వాళ్ళని వెంటనే అసలు మీరు ముందుగా ఎఫ్ఐఆర్ అనేటటువంటిది ఏం లాడ్ చేశారు, ఆ ఎఫ్ఐఆర్లో రాసినటువంటిది ఏంటి, వాళ్ళు ఏ యాక్టివిటీ చేయడం, దేని ద్వారా, ఏ కేసు కింద వాళ్ళని యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ వాళ్ళని వదిలిపెట్టండి అని సుప్రీంకోర్టు అనేటటువంటి చెప్పడం జరిగిందనమాట. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అన్లాఫుల్ యాక్టివిటీ అని డిక్లేర్ చేయడం కాదు, దాని యొక్క ఇంటెంట్ ఏంటో చూడండి. ఇప్పుడు ఒక రిపోర్ట్ని వాళ్ళు పబ్లిష్ చేశారు, మరి ఆ దాంట్లో ఈ విధంగా ముస్లిమ్స్ మీద వైలెన్స్ జరుగుతుందని రాశారు ఆ రిపోర్ట్లో. మరి దాన్ని మీరు అన్లాఫుల్ యాక్టివిటీ అనేది వైలెన్స్కి దారితీస్తుందని చెప్పారు. బట్ వాళ్ళ రిపోర్ట్ వల్ల అక్కడ ఏమైనా జరిగిందా గ్రౌండ్ లెవెల్లో, ఇవన్నీ గమనించుకోవాలి, రైట్? సో ఆ ఇంటెంట్, ఆ పర్టికులర్ దీంతో యుఏపిఏ అనే చట్టం కింద అరెస్ట్ చేసిన వీళ్ళని వదిలిపెట్టండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మనం ఏం చేశామంటే అండి, వీటన్నిటినీ సెక్యూరిటీ చట్టాలు అని పిలుస్తాం. ఇలాంటి సెక్యూరిటీ లా అని అంటారు. ఎన్ఎస్ఏ అని, యుఏపిఏ అని, టాడా, పోటా, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఒక స్పెషల్ వీడియో మన ఛానల్లో చేసాం. వీలైతే ఒక్కసారి చూడండి, రైట్? 2016-19 మధ్యలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం కేసెస్ నమోదైతే వాటిలో కన్విక్షన్ రేట్స్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అలాంటి కంటెక్స్ట్లో యుఏపిఏ ఏం చేస్తుందంటే, బెయిల్ అనేటటువంటిది లేకుండా, బెయిల్ తీసుకోవడానికి ఉండదు, అరెస్ట్ చేస్తారు వాళ్ళని వితౌట్ ట్రయల్. మామూలుగా అయితే 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు పెట్టాలి, కానీ ఇక్కడ వితౌట్ ట్రయల్ వీళ్ళని కొన్ని మంత్స్ వరకు ఉంచవచ్చు అన్నమాట. ఇవన్నీ రైట్స్ వైలేషన్ అవుతాయి కదా. సో ఆ కంటెక్స్లో సుప్రీంకోర్టు అనేది మీరు ఈ చట్టాన్ని ఇష్టం వచ్చిన దానికి వాడద్దు, దానికంటూ ఒక లిమిటేషన్ ఉండాలి, దాని పరిధి ఏంటి, దాన్ని దేనికి వాడాలన్న చూసుకొని వాడాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. పాకిస్తాన్ అనేటువంటిది రీసెంట్గా ఒక కొత్త చట్టం అనేది తీసుకొని వచ్చింది. ఆ చట్టం ప్రకారం కుల్భూషణ్ జాదవ్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క కన్విక్షన్కి ఎగెయినెస్ట్గా పిటిషన్ని ఫైల్ చేసుకోవచ్చు అంటున్నారు. అసలు ఏంటి ఇక్కడ విషయము, ముందది చూద్దాం. మనకి 2016 మార్చ్లో కుల్భూషణ్ జాదవ్ అనేటటువంటి వ్యక్తిని పాకిస్తాన్ అరెస్ట్ చేసి బలూచిస్తాన్ ఈ ప్రావిన్సెస్లో, బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉండే ప్రాంతం, ఈ ప్రాంతంలో అతను ఇండియన్ స్పైగా ఉన్నారు అన్నారు. ఇండియా, అతను రిటైర్డ్ నేవీ ఆఫీసర్, అతని యొక్క ఓన్ బిజినెస్ ఇరాన్లో ఉంది, ఆ పని మీద అతను ఇరాన్ వస్తే ఆ బార్డర్ ఏరియా నుంచి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు అన్నారు. ఇండియా ఏమంది, సరే మీరు అరెస్ట్ చేశారు, కానీ మరి అతని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పుకోగలిగేలాగా మరి ఉండాలి కదా. దానికి సంబంధించి కాన్సులర్ యాక్సెస్, కాన్సులేట్ని కన్సల్ట్ అవ్వడానికి, లాయర్తో మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నారు.
వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయకుండా 2017లో పాకిస్తాన్ యొక్క మిలిటరీ కోర్ట్ అనేది డెత్ సెంటెన్స్ని విధించింది. ఇండియా ఏమంది, మీరు అసలు ఏ బేసిస్ మీద, అసలు ఏంటి మీ ఛార్జ్ షీట్ ఏంటి, ఎందుకు అతనికి డెత్ సెంటెన్స్ విధించారు అని చెప్పి అడిగారు. మరి పాకిస్తాన్కి వెళ్ళడానికి కుల్భూషణ్ జాదవ్ యొక్క ఫ్యామిలీకి వీసా ఫెసిలిటీ కావాలని అడిగారు. ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని యాక్సెస్ చేశారు. మరి 2017లో అనమాట పాకిస్తాన్ కూడా కౌంటర్ని ఫైల్ చేసింది. 2019లో ఐసీజే పబ్లిక్ హియరింగ్ చేపడుతూ కుల్భూషణ్ జాదవ్కి సంబంధించి ఏదైతే డెత్ సెంటెన్స్ విధించడం జరిగిందో దాన్ని కొంత సస్పెండ్ చేయండి, అదేవిధంగా అతన్ని లాయర్ యాక్సెస్ ఉండేలాగా మరి అతనికి పర్మిషన్ ఇవ్వండి అన్నారు. మరి ఇంతకీ ఐసీజే అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అంటాము. యునైటెడ్ నేషన్స్ కింద ఉండేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్. ఇది 1946లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ది హేగ్, నెదర్లాండ్స్లోని ది హేగ్ అన్న ప్రాంతంలో దాని హెడ్ క్వార్టర్స్ అనేటటువంటిది ఉంది. ఈ కోర్టులో 15 మంది జడ్జెస్ అనేటటువంటి ఉన్నారు. 9 years వాళ్ళకి టెన్యూర్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ ఐసీజే అనేటటువంటిది యుఎన్ కింద ఉన్నటువంటిది. ఇది మరి అతనికి కాన్సులర్ యాక్సెస్ వచ్చేలాగాను వీటికి పర్మిషన్ ఇవ్వండి అన్నారు. మరి కొన్ని రోజులు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ మనం ఐసీజేకి వెళ్ళాం. అప్పుడు రీసెంట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రివ్యూ అండ్ రీకన్సిడరేషన్ బిల్ అనేది తీసుకుని వచ్చి ఐసీజే చెప్పినట్టుగా కాన్సులర్ యాక్సెస్ అనేది ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం. మద్రాస్ హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ని మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పంపించడం జరిగింది. మద్రాస్ హైకోర్టు అనేది కంపారిటివ్లీ పెద్ద కోర్టు, చాలా బెంచెస్ ఉంటాయి కదా. మేఘాలయ హైకోర్టుతో పోలిస్తే స్టేట్ని బట్టి మనకి పాపులేషన్ వీటిని బట్టి వాళ్ళ సంఖ్య మారుతుంది అనమాట. సరే, అంటే హైయర్ ఆర్డర్ కోర్టు నుంచి లోవర్ ఆర్డర్ దీనికి వేయడం అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ అన్నారు. సరే, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆ హక్కు అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. కానీ అది పనిష్మెంట్ పోస్టింగ్ లాగా చూడాలా అన్నటువంటి క్రిటిసిజం మనకి వినిపిస్తుంది. ఆర్టికల్ 124, ఆర్టికల్ 216 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొలీజియం అంటే ఏంటి? సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వాళ్ళ యొక్క రికమెండేషన్స్ని ఆధారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని అపాయింట్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము ఇవి చేస్తుంటారు. మరి ఆ కంటెక్స్లో ఈ అపాయింట్మెంట్ హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటిది మరి ఒక పనిష్మెంట్ పోస్టింగ్గా చూడాలా అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇలాంటి కంటెక్స్లో ఈ కొలీజియం సిస్టమ్ అనేటటువంటిది ఎందుకు ఈ వ్యక్తుల పేర్లని ప్రమోట్ చేస్తున్నాము, లేదా ఎందుకు ఈ వ్యక్తులను ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇలాంటి రీజనింగ్ ఏమీ ఇవ్వదన్నమాట. అంటే రీజన్ తెలియదు, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఇలాంటి డౌట్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లోనూ ట్రాన్స్ఫర్స్లోనూ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది ఇంపార్టెంట్. అది ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి సుప్రీంకోర్టు అనేటటువంటిది ప్రతి సంవత్సరము ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు అంటే ఇది ఒక బ్యూరోక్రసీ యొక్క ఇనర్షియాగా చూడొచ్చా అన్నట్టుగా చెప్పారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అడ్జాయినింగ్ ఏరియాస్ అనేటటువంటి కమిషన్ ఎమర్జెన్సీ మీటింగ్ చేపట్టి పార్టికులేట్ మ్యాటర్ని తగ్గించాలి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పొల్యూటెంట్స్కి కారకాల స్టబుల్ బర్నింగ్ కానీ, వెహికల్ ఆర్ ట్రాఫిక్ కానీ, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కానీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ వాటి నుంచి వచ్చే ఎమిషన్స్ని తగ్గించాలి అంటున్నారు. సుప్రీంకోర్టు ఏమో ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగే తంతే కదా ఇది, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఏం చేస్తున్నారు, ఎన్నో రకాల బాడీస్ వస్తున్నాయి, ఆ కమిషన్ అంటారు, ఈ కమిటీ అంటారు, ఈ ప్లాన్ అంటారు, కానీ ఫైనల్ రిజల్ట్ ఏది అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. చూడండి, అందుకే ఈ ఆర్టికల్లో కూడా బ్లేమ్ గేమ్ని ఆపి చేయాల్సింది చేయండి. ఢిల్లీ యొక్క పొల్యూషన్ క్రైసిస్ అనేటటువంటిది మేజర్ ఇష్యూ అయింది. మరి దానికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది చూడాలి. అంటే కొంతమంది స్టబుల్ బర్నింగ్ కారణం అంటారు, కొంతమంది ట్రాన్స్పోర్ట్ కారణం అంటారు, దివాళీ సెలబ్రేషన్స్ కారణం అంటారు. ఏదేమైతేనేమి ఓవరాల్గా సివియర్ కేటగిరీ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో సివియర్ కేటగిరీకి ఎయిర్ పొల్యూషన్ రీచ్ అయింది. మరి ఇలాంటి కంటెక్స్లో బ్లేమ్ గేమ్ అనేటటువంటిది ఆపండి. ఒకళ్ళనొకరు బ్లేమ్ చేసుకోవడం బదులు ఓవరాల్గా ఏం చేయాలి, స్టబుల్ బర్నింగే మేజర్ రీజన్ అని చెప్పలేం.
సో అన్నిటినీ కూడా అంటే కన్సిస్టెంట్గా ఎఫర్ట్ ఉండాలి. యాన్యువల్గా వింటర్ సీజన్లో ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. వింటర్ వచ్చినప్పుడల్లా క్రిటిసైజ్ చేసి మిగిలిన టైంలో కామ్గా ఉండడం కాదు. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు మెజర్స్ తీసుకోవాలి. సో కన్సిస్టెంట్ యాక్షన్ అనేది ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. చైనాలో జరుగుతున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్కి సంబంధించి రీసెంట్గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఇది మీట్ అవ్వడం జరిగింది నవంబర్ 11న. సో ఇది 19వ సెంట్రల్ కమిటీ అన్నమాట. సెంట్రల్ ప్లీనరీ కమిటీ అంటారు. 20వ ప్లీనరీ నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. సో ఈ కంటెక్స్లో హిస్టారికల్ రెజల్యూషన్ అనే దాన్ని రీసెంట్గా పాస్ చేశారు. అందులో భాగంగా జీ జిన్పింగ్ ఎవరైతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన యొక్క పొజిషన్ని పెంచేలాగా చూడండి. మనకి మావో జెడాంగ్, డెన్ జియోపింగ్ ఇలాంటి లీడర్స్, మేజర్ లీడర్స్, పాపులర్ అండ్ ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు చైనాకి. వాళ్ళతో సమానంగా జీ జిన్పింగ్ యొక్క అచీవ్మెంట్స్ని తీసుకొని వచ్చేందుకు మామూలుగా అయితే వాళ్ళకి 5 years పదవీ కాలం, అలా 2 సంవత్సరాలు ఎన్నిక కావచ్చు. కానీ దానికంటే ఇంకా పెంచుకునేలాగా జీ జిన్పింగ్కి అవకాశం కల్పించడం ఇవన్నీ చూస్తే కూడా ఈ జీ జిన్పింగ్ ఓవరాల్గా చైనా మీద కంప్లీట్ కంట్రోల్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ కూడా కంటిన్యూ అవ్వాలి అని చూస్తున్నారని మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి కంటెక్స్లో ఇండియా అనేటటువంటిది ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? కంప్లీట్గా చైనాను అపోజ్ చేస్తూ వెళ్ళిపోలేము, అలాగని చైనాతో కలిసి కోఆపరేట్ చేయలేము. మనము ఇప్పుడు యుఎస్ఏతో కలిసి ఉంటున్నట్టుగా క్వాడ్ గ్రూపింగ్ కానీ ఇవన్నీ కూడా చూస్తే యుఎస్ఏ ఇండియా కలిసికట్టుగా ఉంటున్నాయి, ఇవన్నీ కలిసి చైనా మీదకి అగెనిస్ట్గా వస్తున్నాయి, ఇలాంటి భావన వస్తుంది. అయితే చైనా అనేటటువంటి దాన్ని కంప్లీట్గా ఐసోలేట్ చేయలేము, మనకున్నటువంటి ట్రేడ్ ఇలాంటి లింకేజెస్ని బేస్ చేసుకొని. సో అందుకని ఏం చేయాలి? వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఏ విధంగా మన నేషనల్ ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేయాలి? 2 ఇంపార్టెంటే మనకి, కానీ ఏ విధంగా మన నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయాలన్నది ఇక్కడ చూసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా నీతి ఆయోగ్ అనేటటువంటిది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటటువంటి దానికి సంబంధించి ఓవరాల్గా ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసిందండి. మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దీని కింద దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? ప్రతి ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలని యాన్యువల్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ అనేటటువంటి రిపోర్ట్ ఒకదాన్ని డాక్యుమెంట్ని పబ్లిష్ చేసింది. అందులో భాగంగా ప్రైవేట్ సెక్టార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ఈ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెంచడంలో అన్నారు. బట్ మనకి మన యొక్క నేషనల్ హెల్త్ పాలసీ అంటాం. నేషనల్ హెల్త్ పాలసీ 2017 కానీ ఇవన్నీ చూస్తే యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది అచీవ్ చేయాలి అన్నారు. ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ అచీవ్ చేయాలి అంటే ఓవరాల్గా దాని మీద ఎక్స్పెండిచర్ అనేది పెంచాలి. మరి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రిస్క్ని తగ్గిస్తుంది, అది ఇంపార్టెంట్. కానీ ప్రైవేట్ సెక్టారే మేజర్ రోల్ ప్లే చేయాలి అంటే ఏమవుతుంది? ఇన్సూరెన్స్కి సంబంధించి పబ్లిక్ సెక్టార్ యొక్క రోల్ని అండర్మైన్ చేసినట్టు. వివిధ దేశాల్లోనూ ప్రైవేట్ సెక్టార్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏది ఇన్సూరెన్స్కి సంబంధించి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ ప్రైవేట్ సెక్టారే, కానీ బ్యాలెన్స్ చేశారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విధించారు. ఒక లెజిస్లేషన్ అనేటటువంటిది ఉంది, మ్యాండేటరీగా నాట్ ఫర్ ప్రాఫిట్ కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేవి నడవాలి అని చెప్పడము, స్కిమ్మింగ్ చేసి రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఇన్సూరెన్స్ రాబట్టడం, ఇలాంటివి తీసేసేలాగా చట్టాలు తీసుకొచ్చారు. ఇండియాలో ఇలాంటి చట్టాలు అనేటటువంటివి లేవు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేటటువంటి ప్రైవేట్ వాళ్ళకే ప్రిడామినెంట్గా, అంటే ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో, పావర్టీ ఉన్నటువంటి దేశంలో ప్రైవేట్ సెక్టార్ని ప్రిడామినెంట్గా ఉంచడము అంటే అది అల్టిమేట్లీ హెల్త్ కేర్ యాక్సెస్లో ఇన్ఈక్వాలిటీస్ని పెంచినట్టే. సో అందుకే ప్రైవేట్ సెక్టార్ పాత్ బదులు పబ్లిక్ సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే పబ్లిక్ సెక్టార్కి ఎక్కువ ప్రామినెన్స్ ఉంది. సో అలాగ చూసుకోగలగాలి. మోడల్స్ వెస్ట్రన్ కంట్రీస్ అని యుఎస్ఏ ఇవి కాదు, యూకే ఇలాంటి దేశాలని మోడల్స్గా చూడాలి. ప్లస్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ కూడా డిఫరెంట్ వాటితో పోలిస్తే, హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్తో పోలిస్తే.
నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్ అనే టాపిక్కి సంబంధించింది. రీసెంట్గా మన జై భీమ్ అనే మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో ఇరుల అనేటటువంటి ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఫేస్ చేస్తున్న డిస్క్రిమినేషన్ ప్రాబ్లమ్స్ వీటి గురించి చెప్పడం జరిగింది. కాంప్రిహెన్సివ్గా ప్రతి కమ్యూనిటీ ఈ కమ్యూనిటీలో అన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది కాకుండా కస్టోడియల్ వైలెన్స్ ఆ వ్యూ పాయింట్ నుంచి ఎక్కువగా మనకు ఆ మూవీలో చూపిస్తారు. రీసెంట్గా మనకి తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడుని స్పెసిఫిక్గా చేసుకొని చేయబడినటువంటిది అనమాట. తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇలాంటి కంటెక్స్లో హిస్టారికల్గా మరి ట్రైబల్స్కి సంబంధించి కొంతమంది ట్రైబల్స్ని క్రిమినల్ ట్రైబ్స్ అని బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేశారు. ఆ తర్వాత హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పి ఇండిపెండెన్స్ తర్వాత కూడా హ్యాబిచువల్స్ అఫెండర్స్ చట్టము అని చెప్పి 1952లో ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇవి ఏం చెప్తాయి? కొంతమందిని క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించేవి, ఇండిపెండెన్స్ వచ్చాక హ్యాబిచువల్గా వీళ్ళు దొంగతనం చేస్తారు అనేలాంటి ముద్రపడిన ట్రైబ్స్. వాళ్ళకి లోకల్ ఎంప్లాయ్మెంట్ దొరకడము కష్టమే. తిరుగుతూ ఉండేటటువంటి నొమాడిక్ గ్రూప్స్ అనుకోండి, వాళ్ళకంటూ ఆధార్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. దాంతో గవర్నమెంట్ ఎన్నో రకాల వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. వాటన్నిటిని యాక్సెస్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదన్నమాట. ఇలాంటి కంటెక్స్లో హిస్టారికల్గా ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ని, ఇంజస్టిస్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోగలగాలి. అందుకోసం వివిధ రకాల ట్రైబల్ గ్రూప్స్ మనకి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియాస్ ITDPs అని ఉంటాయి. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియాస్ ITDAs వీటి యొక్క పరిధిని పెంచడము, మోర్ అండ్ మోర్ ట్రైబల్ కమ్యూనిటీని దాంట్లో ఇంక్లూడ్ చేయడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021 దానికి సంబంధించినటువంటిది. మనకి అక్టోబర్లో ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి రిస్క్ అసెస్మెంట్ వీటన్నిటికీ ఈ ఇండెక్స్నే జనరల్గా రీసెంట్గా వాడుతున్నాం. అయితే దీంట్లో ఈ రిస్క్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఈ ఆర్టికల్ ఉందండి. కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అడగరు. ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇండియా దాని కంటెక్స్లో ఏ సిచ్యువేషన్లో ఉంది, అదే మేజర్లీ మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే న్యూస్ పేపర్లో మనకు 100 ఆర్టికల్స్ రావచ్చు, కానీ వాటిలో ఏ విధంగా మనం దాన్ని మన ఎగ్జామ్కి రిలవెంట్గా చూస్తామనేది ఇంపార్టెంట్, అంతేనా? సరే, ఈ కంటెక్స్లో ఇక్కడ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? జర్మన్ వాచ్ అనేటటువంటి NGO. ఈ ఇయర్ 2021 16వ ఎడిషన్ అనమాట. ప్రతి సంవత్సరం యాన్యువల్గా దాన్ని పబ్లిష్ చేస్తారు. ఇండియా అనేటటువంటిది 7th పొజిషన్లో ఉంది 2021లో. 2020 ఇండెక్స్లో 5th పొజిషన్లో ఉండేది. ఫ్లడ్స్, డ్రాట్స్, గ్లేషియర్ మెల్టింగ్, ఇలాంటి హీట్ వేవ్స్ ఇలాంటివన్నీ కూడా ఇండియా ఫేస్ చేస్తూ చేయబోయేటటువంటి మేజర్ రిస్క్గా ఈ పర్టికులర్ ఇండెక్స్లో చెప్పడం జరిగింది. అంటే గమనించాలండి, ప్రతి ఆర్టికల్లోనూ మన ఎగ్జామ్కి ఏది రిలవెంట్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనం ఎలా లింక్ చేసుకోవాలని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మనకి గ్లాస్గో సమ్మిట్ 2021లో జరిగినప్పుడు ఇండియా అనేటటువంటి దాన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అసలు దాంట్లో బేసిసే లేదు అన్నట్టుగా ఇండియా చెప్తుంది. ఇంతకీ ఎందుకు క్రిటిసైజ్ చేయడం జరిగింది ఇండియాని ఈ కంటెక్స్లో? ఇండియా అనేటటువంటి దాన్ని ఎందుకు క్రిటిసైజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటివి ఏవి, అది ఇక్కడ మనం తెలుసుకుందాం. కోల్ అనేటటువంటిది, దాని నుంచి వచ్చే ఎమిషన్స్ అనేటటువంటివి గ్రీన్ హౌస్ గ్యాస్కి కారణాలు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటటువంటివి మన గ్లోబల్ వార్మింగ్ని కలగజేస్తాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. మరి ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఎదుర్కోవాలి అంటే ఈ గ్లాస్గో సమ్మిట్ వీటన్నిటిలో దాన్ని కోల్ని ఫేజ్ అవుట్ చేయాలి అన్నారు. ఫేజ్ అవుట్ అంటే ఏంటి? కంప్లీట్గా దాన్ని తీసేయాలి. ఫేజ్ అవుట్ అంటే దాని వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి, పూర్తిగా తీసేయాలి. అయితే ఇండియా లాంటి కంట్రీస్ మాకు రైట్ టు యూజ్ కోల్ అనేటటువంటిది ఉంది కదా, కోల్ అనేటటువంటిది మేము యూజ్ చేసుకునే హక్కు మాకు ఉంది. మీరు అసలు కోలే యూజ్ చేయకూడదు, ఫేజ్ అవుట్ చేయాలి అంటే ఎలాగా? రైట్ టు యూజ్ కోల్ ఉంది. ఎందుకని? మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి.
సో ఫేజ్ అవుట్ బదులు ఫేజ్ డౌన్ చేద్దాం, తగ్గిద్దాం, దాని వాడకాన్ని తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీని పెంచుకుందాం. కానీ ఫేజ్ అవుట్ అయితే మాత్రం చేయలేము. సో అందుకని ఫైనల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో కాప్ కాన్ఫరెన్స్ తర్వాత ఫైనల్ డాక్యుమెంట్లో ఫేజ్ అవుట్ బదులు ఫేజ్ డౌన్ అనే పదాన్ని వాడడం జరిగింది. సో ఈ కంటెక్స్లో ఇండియా అనేది ఈ గ్లాస్గో ఒప్పందాన్ని వీకెండ్ చేసింది అన్నట్టుగా కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. బట్ ఇది ప్రాక్టికల్. కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేయగలమా? ఎస్పెషలీ మా లాంటి డెవలపింగ్ కంట్రీస్ చేయలేం. సో అందువల్ల మేము ప్రాక్టికల్ డాక్యుమెంట్ని పెట్టాలనుకున్నాం, అంతేగాని దాన్ని వీకెండ్ చేయాలనుకోలేదు. అది ఇక్కడ ఇండియా చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా రష్యాకి సంబంధించిన రిలేషన్షిప్కి సంబంధించి ఇండియా రష్యా అనేటటువంటివి 2+2 సమ్మిట్ అనేది డిసెంబర్ 6న జరగబోతుంది అంటున్నారు. ఇంతకీ 2+2 సమ్మిట్ అంటే ఏంటి? ఇది రష్యాతో చేపట్టబోయేటటువంటి మొట్టమొదటి 2+2 సమ్మిట్. ఇంతకుముందు వేరే దేశాలతో ఈ విధమైనటువంటి సమ్మిట్ జరిగిందా? ఎస్. ఏ దేశాలతో? క్వాడ్ గ్రూపింగ్లో మెంబర్స్గా ఉన్నటువంటి యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, వీటితో 2+2 మీటింగ్ ఉంది. బట్ రష్యాతో లేదు. ఇదే మొట్టమొదటిది. మనం రీసెంట్గా చూస్తే రష్యా దగ్గర నుంచి S-400 అనేటటువంటి యాంటీ బాలిస్టిక్ మిజైల్ సిస్టమ్, దానికి సంబంధించి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ని వీటిని ఇంపోర్ట్ చేసుకోవడం, S-400 డీల్ కంప్లీట్ చేసుకున్నాం. 2018లో ఓవరాల్గా బైలేటరల్ కాంట్రాక్ట్స్ $2-3 బిలియన్ ఉంటే ఇప్పుడు అది $9-10 బిలియన్ మారడం జరిగింది. రష్యా అనేది ఇండియా యొక్క టాప్ డిఫెన్స్ పార్ట్నర్ ఇప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే కొన్ని ఇయర్స్లో AK-203 రైఫిల్స్ని, KA-220-60 లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ వాటిని ఇంపోర్ట్ చేయడము, అదేవిధంగా రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ అని, నేవీ టు నేవీ కోఆపరేషన్ చేసుకునే దానికి MOU, ఇలాంటివన్నీ సైన్ చేయొచ్చు. 2+2 మీటింగ్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ మన సైడ్ నుంచి, వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ మీట్ అవుతే దాన్ని 2+2 సమ్మిట్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్. మనం ఏం చేసామంటే మన ఛానల్లో ఇండియా యొక్క నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇండియాకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అన్నట్టుగా ఒక 9 వీడియోస్ చేశామండి, నేబరింగ్ కంట్రీస్ వాటి రిలేటెడ్ ఇష్యూస్ మీద. సో ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ అనే దాని మీద ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేస్తున్నాం ఆల్రెడీ. వీలైతే అది ఒక్కసారి చూడండి. రైట్, ఇక్కడ ఏమంటున్నారు, మాల్దీవ్స్లో కొంతమంది ఇండియా అనేటటువంటిది ఇండియా అవుట్ అనేటటువంటి ట్విట్టర్లో ఇండియా అవుట్ అనేటటువంటి నినాదాలతో ఈ ట్వీట్స్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. అంటే ఇండియా మీద నెగిటివ్ సెంటిమెంట్ ఉంది అన్నట్టుగా అన్నమాట. కారణం ఏంటి? మాల్దీవియన్ పార్లమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వకుండానే, దాని యొక్క రిక్వైర్మెంట్ లేకుండానే డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు కొంత ల్యాండ్ తీసుకొని దాంట్లో కాన్సులేట్ అనేది కట్టారు, అడ్డు అటోల్ అనేటటువంటి ప్రాంతంలో. అదేవిధంగా ఎక్సెసివ్గా ఇండియా ఇన్వాల్వ్ అవుతుంది అన్నారు. ఇండియా అనేటటువంటిది మాల్దీవ్స్ కలిసి రెస్క్యూ క్యాపబిలిటీస్ని బిల్డ్ చేయడంలోనూ, ఎవాక్యుయేషన్లోను, కోస్టల్ సర్వీలియన్స్, మ్యారిటైమ్ రికగ్నైజెన్స్, అదేవిధంగా ట్రాన్స్ బార్డర్ టెర్రరిజం, పైరసీ, నార్కో ట్రాఫికింగ్ అంటే డ్రగ్ ట్రాఫికింగ్, క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడం, సైబర్ సెక్యూరిటీ, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలా ఎన్నో ఏరియాస్లో ఇండియా మాల్దీవ్స్ మధ్య రిలేషన్షిప్ ఉంది. సో ఇండియా ఫస్ట్ పాలసీ అనే దాన్ని మాల్దీవ్స్ ఫాలో అవుతుంది. ఇంపార్టెంట్ ఫ్రేజ్ అండి, ఇండియా ఫస్ట్ పాలసీ అంటాము. కొన్ని రోజులు చైనా డామినేట్ చేసింది, బట్ మళ్ళీ అక్కడ గవర్నమెంట్ మారాక ఇండియా ఫస్ట్ పాలసీ అనేది ఫాలో అవుతున్నాం. ఇటువంటి పాలసీ, ఇండియా ఫస్ట్ పాలసీ అనేటటువంటి దాన్ని మేము కంటిన్యూ చేస్తాము. ఇలాంటి నెగిటివ్ సెంటిమెంట్స్ ఓన్లీ కొంతమందే, అది కూడా సెలెక్టెడ్ ఇండివిజువల్స్ కావాలని చేస్తున్నారు, మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి గుడ్ రిలేషన్ని పాడు చేయడానికి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఇది అర్థం చేసుకోవడం ఈజీ అండి. ఒక్కసారి వీలైతే ఆ పర్టికులర్ వీడియో ఒకసారి చూస్తారా? ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ మన లా ఎక్సలెన్స్ అని టైప్ చేయండి మీకు గూగుల్లో. ఏదైనా టాపిక్ కావాలంటే టాపిక్ నేమ్ మన లా ఎక్సలెన్స్ అని. సో అలా మీరు చదువుకోవచ్చు. దానికి సంబంధించి నోట్స్ కూడా దాని వీడియో కింద అవైలబుల్గా ఉంటుందండి. ప్రతి వీడియో కింద PDF కూడా ఉంటుంది. సో మీరు అది చూసుకోవాలి, రైట్? నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది.
6 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి వాటిలో డిజిన్వెస్ట్మెంట్కి బిడ్స్ అనేటటువంటివి యాక్సెప్ట్ చేస్తున్నామన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉండేటటువంటి డిఐపిఏఎం చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అంటాం దీపంని. సో అది 6 PSUస్లో డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు దాన్ని ఇలా 2016లో పేరు మార్చారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని మేనేజ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈక్విటీని షేర్ చేసి డిజిన్వెస్ట్మెంట్స్ని చేయడము ఇవన్నీ కూడా ఇది చూసుకుంటుందన్నమాట. BPCL, BEML, షిప్పింగ్ కార్పొరేషన్ ఇలా 6 కార్పొరేషన్స్లో మరి డిజిన్వెస్ట్మెంట్ వైపుగా వెళ్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇయర్ స్పెసిఫిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉండేటటువంటి రెవెన్యూస్ తక్కువ. సో అలాంటి కంటెక్స్లో ఈ డిజిన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటి, వీటి యొక్క షేర్ వాల్యూ తక్కువగా ఉంది ఎకనామిక్ యాక్టివిటీ స్లోగా ఉండడం వల్ల. సో ఇలాంటప్పుడు మనం అమ్మితే మన గవర్నమెంట్కి వచ్చే మనీ తక్కువే దాని నుంచి. సో అది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్గా పరిగణించుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. IMD ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది చెన్నైకి ఇచ్చినటువంటి రెడ్ అలర్ట్ అనేటటువంటి దాన్ని విత్డ్రా చేసుకుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకని, రీసెంట్గా డిప్రెషన్ అనేటటువంటిది సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అనేటటువంటి దాని దగ్గర ఫామ్ అవ్వడం జరిగింది. దాని ద్వారా కొంత వర్షం అయితే వచ్చింది, బట్ హెవీ ఫ్లడ్ వచ్చేటటువంటి అలర్ట్ అనేది తగ్గిపోవడంతో రెడ్ అలర్ట్ అనేటటువంటి దాన్ని చెన్నై సిటీకి IMD విత్డ్రా చేసుకోవడం జరిగింది. అసలు ఈ రెడ్ అలర్ట్ అంటే ఏంటి, ఇలాంటివి ఎందుకు ఇష్యూ చేస్తారు, అది ఇష్యూ చేసినప్పుడు ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి, ఇవి ఒకసారి చూద్దామా. దీన్ని మనకి ఎథిక్స్లోను కేస్ స్టడీస్ లాగాను ఇంపార్టెంట్ అండి. లెట్సే మీరు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నారు. ఆ పర్టికులర్ ప్రాంతంలో ఫ్లడ్స్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎలాంటి ఇష్యూస్ని డీల్ చేస్తారు, ఇలా ఏవో క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు మీరు సింపుల్గా IMD అలర్ట్స్ని బట్టి ఇలాంటి మెజర్స్ తీసుకుంటాం. ఇలా రాయాలన్నప్పుడు రెడ్ అలర్ట్ అంటే ఏంటి, ఈ బేసిక్స్ తెలియాలి. అంటే GS విషయాల మీద మనకు క్లారిటీ ఉంటే మనకి ఎథిక్స్లో కేస్ స్టడీస్ కూడా మీరు బాగా రాయగలరు, రైట్? సరే, ముందు ఆ రెడ్ అలర్ట్ అంటే ఏంటో నేర్చుకుందామా. చూడండి, IMD అనేటటువంటిది కలర్ కోడెడ్ వెదర్ వార్నింగ్స్ ఇస్తుందన్నమాట. అంటే 4 కలర్ కోడెడ్ వెదర్ వార్నింగ్స్ ఇస్తుంది. గ్రీన్ అంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, అంతా బాగుంది. ఎల్లో అంటే బీ అవేర్, అంటే ఏదైనా మనకి సివియర్లీ బ్యాడ్ వెదర్ వచ్చే అవకాశం ఉంది, కొంత జాగ్రత్తగా ఉండండి అని. ఆరెంజ్ లేదా యాంబర్ కలర్ కోడింగ్ అనేది ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది, ఏ సమయంలో అయినా సరే మనకి ఇంటరప్షన్స్, పవర్ సప్లైకి ఇంటరప్షన్స్ జరగచ్చు, లేదా రోడ్స్ రైల్వేస్ క్లోజ్ అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండండి. రెడ్ అలర్ట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉంది రెడ్ అలర్ట్ ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్తున్నారు. అంటే ఇదిగో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఈ టైంలో ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రెడ్ అలర్ట్ అప్పుడు మనం ఎంత చక్కగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ డీల్ చేయగలం అనేది, IMD ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందనే దాన్ని బట్టి ఉంటుంది, అంతేనా? ఒకవేళ మీరు కేస్ స్టడీ రాయాల్సి వచ్చినప్పుడు ఇది రాస్తారు, IMD ఎల్లో అలర్ట్ ఇవ్వగానే ఇలాంటి మెజర్స్ తీసుకుంటాను, సంథింగ్ అలాగా మనం రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి పోక్సో చట్టము అనేటటువంటిది డైల్యూషన్కి గురి కాకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ చట్టం అనేటటువంటిది 2012లో తీసుకొని రావడం జరిగింది. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిల్డ్రన్ని సెక్షువల్ అజాల్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసము రీసెంట్గా బాంబే హైకోర్టు అనేది సతీష్ రాగ్డే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ కేసులో ఎవరైతే అక్యూజ్డ్ వ్యక్తి ఉన్నారో, నేర ఆరోపణ చేపట్టబడ్డ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని వదిలేయడం జరిగింది. ఏమని, ఆ వ్యక్తి ఆ చైల్డ్ని డైరెక్ట్గా టచ్ చేయలేదు, డ్రెస్ మీద టచ్ చేశారు. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదు కాబట్టి ఆ వ్యక్తి అక్విట్ చేస్తున్నామని చెప్పారు. అది చాలా హ్యూజ్ క్రిటిసిజం వచ్చింది. అంటే బట్టలు ఉన్నప్పుడు
మరి టచ్ చేయడము వేరియస్ ప్రైవేట్ పార్ట్స్ అదనేది వితౌట్ ఎనీ పెనిట్రేషన్, కాంటాక్ట్ లేదు కదా, ఫిజికల్ కాంటాక్ట్ లేదు కదా అని చెప్పి కొట్టివేయడం అనేటటువంటిది అసలు ఈ చట్టాన్ని తీసుకొని వచ్చిన ఇంటెంట్కి వ్యతిరేకము. అందుకని ఎవరైతే అక్విట్ చేశారో ఆ కేసుని సుప్రీంకోర్టు అనేది కొట్టేసి ఇదిగోండి మళ్ళీ దాని మీద చర్యలు తీసుకోవాలన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేటటువంటి దాన్ని మధ్యలో అమెండ్ కూడా చేయడం జరిగింది. డెత్ పెనాల్టీ కూడా దీని కింద విధించడం జరిగింది. సివియర్ కేసులో చైల్డ్ని రేప్ చేసి చంపేయడం ఇలా చేసినప్పుడు డెత్ పెనాల్టీ కూడా ఈ కేసు కింద, ఈ చట్టం కింద విధించవచ్చు. చూడండి, ఇది కూడా దానికి సంబంధించింది. సుప్రీంకోర్టు అనేది సెక్షువల్ ఇంటెంట్ అనేది అక్కడ ఇంపార్టెంట్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కాదు. ఆ బట్టల పైన ఓవర్ ది క్లోత్స్ గ్రోపింగ్ చేయడం అనేటటువంటిది కూడా మరి సెక్షువల్ ఇంటెంట్తో చేస్తే అది కూడా నేరమే. అసలు ఆ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, క్లాత్స్ మీద చేశారు కదా అన్న ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని సుప్రీంకోర్టు 4 చివాట్లు పెట్టి బాంబే హైకోర్టు ఆ కేసు ఏదైతే అక్విట్ చేసిందో దాన్ని కొట్టివేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది 95,000 కోట్ల రూపాయలని ఈ మంత్కి గాను, అంటే నవంబర్ మంత్కి గాను స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, పాండమిక్ పీరియడ్ కదా, ఈ మనీ ఏదైతే ఉందో అది స్టేట్స్ ఖర్చు పెడతాయి, అది ఫిస్కల్ స్టిమ్యులస్ లాగా మరి మనకి పనిచేస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటున్నాం. మరి ఫిస్కల్ స్టిమ్యులస్ ఆర్థిక ఉద్దీపన అని, ఆర్థిక ఉద్దీపన అనేటటువంటిది ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరి యొక్క యాక్టివిటీస్ కూడా ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటి దానికి దారితీస్తాయి. మరి అటువంటి కంటెక్స్లో జిఎస్టీ కంపెన్సేషన్ అనేది ఇంతకుముందు డిలే చేసేవాళ్ళు, ఆ జిఎస్టీ కంపెన్సేషన్ని చెల్లించడము, ఇలాగ ముందుగానే మంత్కి ఆ మనీ ఏదైతే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ సెంటర్ నుంచి స్టేట్స్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దేని నుంచి, డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి. ఆ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి మనీని త్వరగా చెల్లించడము, ఈ కంపెన్సేషన్ లాంటివి చెల్లించడము, ఇలాంటివన్నీ కూడా రెండు కలిసి, సెంటర్ స్టేట్స్ రెండు కలిసి చర్యలు తీసుకుంటే ఎకానమీని రివైవ్ చేయడం ఈజీ. సో ఇలాంటి కంటెక్స్లో నీతి ఆయోగ్ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ డైరెక్ట్గా సెంటర్ స్టేట్ మధ్య ఎంగేజ్మెంట్ కోసం, అవి కాకుండా ఇన్ఫార్మల్ ఛానల్స్ వీటన్నిటి ద్వారా ఎంగేజ్మెంట్ అనేటటువంటిది ఉండాలి సెంటర్ స్టేట్స్ మధ్యలో. ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో ఈ కోఆపరేషన్ అనేటటువంటిది సస్టైన్డ్ గ్రోత్ని తీసుకొని రాగలదు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఎవరైనా సరే ట్రేడ్ రూల్స్ని వైలేట్ చేస్తే ఆ దేశం మీద పనిష్మెంట్ అనేటటువంటిది చూడాలి. మరి అసలు ఏ విధంగా ట్రేడ్ ఇవన్నీ జరుగుతుందని రెగ్యులర్ రివ్యూ ఉండాలి. డెవలప్డ్ నేషన్స్ అనేటటువంటివి డెవలపింగ్ కంట్రీస్ని ఎలా ట్రీట్ చేస్తున్నా అన్నది చూడాలి. సో ఇలాంటివన్నీ కూడా WTO అనేది ప్రొయాక్టివ్గా చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ని, ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం. సో అది ట్రేడ్ అనే దాని మెంబర్ కంట్రీస్ మధ్య ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ జరుగుతుందా అని చూస్తూ ఉంటుందన్నమాట. చైనా ఇలాంటి దేశాలు ట్రేడ్ డిస్టార్టింగ్ మెజర్స్ తీసుకుంటే పనిష్ చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ నుంచి వచ్చే వస్తువులు సర్వీసెస్ మీద ఆంక్షలు విధించి ఫ్రీ ట్రేడ్కి కొన్నిసార్లు భంగం కలిగిస్తుంటే అలాంటి వాటి మీదను మరి ఆంక్షలు అనేటటువంటివి విధించాలి. సో ఈ మెజర్స్ తీసుకోవాలన్నారు. మరి అలాంటప్పుడు RCEP రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని ఇలాగా గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఇలా చేయడం అనేది ఎంతవరకు WTO యొక్క ప్రిన్సిపల్స్కి మరి కరెక్ట్ అంటే అవి రీజనల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రేడ్ని ప్రమోట్ చేస్తాయి. సో విత్ ఇన్ WTO ఫ్రేమ్వర్క్లో అది పాసిబులే. కానీ మేమెందుకు RCEPలో జాయిన్ అవ్వలేదంటే, ఇండియా ఎందుకు RCEPలో జాయిన్ అవ్వలేదు అంటే అది అన్ఈక్వల్ ట్రీటీ, అన్ఈక్వల్స్ మధ్య అది ట్రీటీ, అందుకే మేము అందులో జాయిన్ అవ్వలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. WTOకి సంబంధించి MC12 మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12 అనేది ఈ డిసెంబర్లో జరగబోతుంది. ఈ కంటెక్స్లో ఈ ఇష్యూని బాగా ఫాలో అప్ చేయాలండి. నెక్స్ట్ ఇష్యూ ఇండియా చైనా రిలేషన్షిప్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటామండి. మనకి లాస్ట్ ఇయర్ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము, వాస్తవాధీన రేఖ అంటాం తెలుగులో.
ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. గల్వాన్ ప్రాంతము, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతము, ప్యాంగాంగ్సో ఈ ప్రాంతాలన్నిటి దగ్గర. మరి ఈ ప్రాంతాల దగ్గర జరిగిన కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకోవడం కోసం కమాండర్ లెవెల్ టాక్స్ అనేవి ఇండియా మరియు చైనా కలిసి తీసుకొని వచ్చాయి. చాలా స్పెషల్ మీటింగ్స్ ఇవన్నీ జరిపాయి. కాకపోతే లాస్ట్ టాక్స్ ఇవన్నీ జరిపినవన్నీ కూడా ఏది సస్టైన్డ్గా రిజల్ట్స్ అనేవి ఇవ్వలేకపోయాయి. మరి ఆ కంటెక్స్లో మళ్ళీ టాక్స్ని రీస్టార్ట్ చేస్తాము అన్నట్టుగా రెండు దేశాలు అగ్రీ చేయడం జరిగింది. ఇండియా చైనా మధ్య బార్డర్ డిస్ప్యూట్ అనేది లాంగ్ స్టాండింగ్ అండి. 1962లో రెండు దేశాల మధ్య యుద్ధానికి కూడా ఈ బార్డర్ డిస్ప్యూటే కారణం. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఇండియా అనేటటువంటిది $10 ట్రిలియన్ అనేది కావాలి దానికి నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయాలంటే అన్నట్టుగా చెప్తున్నారు. మనకి CO2 ఎమిషన్స్ని 2070 కల్లా న్యూట్రలైజ్ చేస్తామన్నారు. అంటే అది కావాలంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం $10 ట్రిలియన్ అంటే 700 లక్షల కోట్లు అనేటటువంటివి కావాలి మనీ అన్నట్టుగా చెప్తున్నారు. సో 8.4 ట్రిలియన్ అనేటటువంటివి నెక్స్ట్ వచ్చేటటువంటి కొన్ని రోజుల్లో రెన్యూబుల్ ఎనర్జీ వీటిని డెవలప్ చేయడానికి కావాలి. మిగిలినటువంటిది ఇండస్ట్రియల్ సెక్టార్లో హైడ్రోజన్ ప్రొడక్షన్ వీటిని పెంచడానికి కావాలి అంటున్నారు. వాటిలోనూ స్పెసిఫిక్గా గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటండి? రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా వాటర్ నుంచి వీటి నుంచి హైడ్రోజన్ని సపరేట్ చేస్తారు. ఈ సపరేట్ చేసినటువంటి హైడ్రోజన్ని ఫ్యూయల్గా వాడుకుంటారు. దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. సో గ్రీన్ హైడ్రోజన్లో ఇన్వెస్ట్ చేయడము, రెన్యూబుల్ ఎనర్జీని సెటప్ చేయడము వీటన్నిటికీ మనకి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ చాలామంది 2050 కల్లా అచీవ్ చేస్తాము మన కార్బన్ న్యూట్రాలిటీని అంటే మనం 2070 అన్నాము. సో ఆ కంటెక్స్లో మనం పంచామృత ప్లాన్ అన్న 5 పాయింట్ ఫార్ములా అని చెప్పడం జరిగింది. అవన్నీ అచీవ్ చేయాలి అంటే క్లైమేట్ ఫైనాన్స్ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ స్పీకర్ యొక్క పవర్ని లిమిట్ చేయడము, దాని మీద ఒక కన్సెన్సస్ లేదు అంటున్నారు. రీసెంట్గా మనకి ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అనేటటువంటి జరగడం జరిగింది. సో ఆ కంటెక్స్లో స్పీకర్ యొక్క పవర్స్ ఏంటి, ఎస్పెషల్గా యాంటీ డిఫెక్షన్ లా దీనికి సంబంధించి స్పీకర్ యొక్క పవర్స్, అదేవిధంగా ప్రెసిడెంట్, గవర్నరు సో ఏ టైంలో వాళ్ళ అడ్రస్ అనేటటువంటిది ఇవ్వాలి, రెజల్యూషన్ దానికి పాస్ చేయాలి, అదేవిధంగా క్వశ్చన్ అవర్ వీటిలో డిస్రప్షన్స్ లేకుండా చూడాలి. ఇలాంటి ఇష్యూస్ మీద కన్సెన్సస్ లేదు. బట్ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి స్పీకర్ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే ఆ పార్టీ వైపుకు మారిన వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు అని కంప్లైంట్ ఉంది. మరి ఆ కంటెక్స్లో ఈ డిఫెక్షన్ కేసెస్ని ఫైనల్గా డిసైడ్ చేసేలాగా పవర్స్ అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్కో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకో ట్రాన్స్ఫర్ చేద్దామా అన్నటువంటిది ఉంది. కానీ దాని మీద ఈ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో కన్సెన్సస్ అయితే రాలేదు. రైట్. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. ఒడిస్సాలో సుమారుగా 7,200 విలేజెస్కి 4G కనెక్షన్ని కల్పించేలాగా 6,400 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తాము. దానికి సంబంధించి క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. చూడాలి. మొబైల్ సర్వీసెస్ అనేటటువంటి వాటిని ప్రొవైడ్ చేసేందుకు 44 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఈ రాష్ట్రాల్లో గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేయబోతుంది అంటున్నారు. ఎందుకు ఇంపార్టెంట్ అండి ఈ మొబైల్ కనెక్టివిటీ? ఇప్పుడు ఉన్నటువంటి కంటెక్స్లో మొబైల్ గవర్నాన్స్ అనేది ఇంపార్టెంట్. ప్రజలకి సర్వీసెస్ అందుబాటులో ఉండాలన్నా, సోషల్గా అంటే అటు ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్ యాక్సెసిబుల్గా ఉండాలన్నా ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ అనేది ఒక నెససరీ అయిపోయింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ వీటన్నిటిలోనూ డిజిటల్ డివైడ్స్ అనేటటువంటివి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఆ డిజిటల్ డివైడ్స్ వాటిని తగ్గించాలన్నా ఈ కనెక్టివిటీని పెంచాలి. రైట్. అందుకోసం ఈ మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది 44 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో తీసుకొని రావడం జరిగింది. మరి మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ అనేటటువంటిది రీసెంట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, మొబైల్ యాప్స్ వీటి ద్వారా ఏదైతే లెండింగ్ జరుగుతుందో, డిజిటల్ లెండింగ్ జరుగుతుందో దాన్ని రెగ్యులేట్ చేయాలి, దానికంటూ ఒక చట్టాన్ని తీసుకొని రావాలి అని చెప్పారు. మీకు గుర్తుంటే మనకి లాస్ట్ ఇయర్ ఈ డిజిటల్ లెండింగ్, అనాథరైజ్డ్ యాప్స్ ఇవన్నీ డిజిటల్ లెండింగ్ చేయడము, కస్టమర్స్ని బెదిరించడము ఇవన్నీ చేయడం వల్ల కొంతమంది చనిపోయారు. సో ఆ కంటెక్స్లో దీన్ని రెగ్యులేట్ చేయాలని డిమాండ్స్ వచ్చాయి. అప్పుడు మనకి
డిజిటల్ లెండింగ్ యాప్స్ వీటికి సంబంధించి ఏమైనా చట్టం తీసుకొని రావాలా ఏంటి అని ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ అనేటటువంటిది వర్కింగ్ గ్రూప్ అనేది ఒక చట్టం తీసుకొచ్చి దాని ద్వారా రెగ్యులేట్ చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ రీసెంట్గా క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి పెరుగుతున్నటువంటి పాపులేషన్ వాటిని ఎలా రెగ్యులేట్ చేయాలి అన్న దాని మీద కూడా వివిధ రకాలుగా డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.